కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు గుప్పిస్తున్న వారికి ఆర్బీఐ చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చింది. ఆయన పాలనలో ప్రతి రంగము ఫరిడవిల్లిందని, దేశానికి తెలంగాణ దిశ అయిందని సాక్షాత్తు భారతీయ రిజర్వ్ బ్యాంకే సాక్ష్యాధారాలతో సహా వెల్లడించింది. జీఎస్టీపీ, తలసరి ఆదాయం, విద్యుత్, వ్యవసాయం ఇలా ప్రతి రంగాన్ని కేసీఆర్ అభివృద్ధిలో పరుగులు పెట్టించారని ఆర్బీఐ లెక్కలతో సహా తెలియజేసింది. సంపదను సృష్టించడమే కాదు, దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికి తెలియజెప్పింది. కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రానికి దశాదిశని చూపడమే కాదు, అభివృద్ధికి ప్రణాళికల్ని రచించడం, వాటిని సమర్థంగా అమలు చేయడం ఆషామాషి విషయం కాదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేవలం 9.5 ఏళ్లలోనే దాన్ని సుసాధ్యం చేసి చూపించారు. అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలపగలిగారు. దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించారు. ఆర్థిక వ్యవస్థకు, దేశాభివృద్ధికి కీలకంగా పరిగణించే జీఎస్డీపీ, తలసరి ఆదాయం, స్థాపిత విద్యుత్ సామర్థ్యం, తలసరి విద్యుత్ వినియోగం, వ్యవసాయానికి సాగునీరు, పంటల సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు, అటవీ విస్తీర్ణం, మూలధన వ్యయం ఇలా పలు కీలక అంశాల్లో తెలంగాణ ఎంతో పురోగతి సాధించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10ల కొద్దీ అవార్డులు, రివార్డులు ప్రశంసల నిదర్శనం కాగా, జాతీయ సూచీలు, జాతీయ సంస్థల విశ్లేషణల్లో తెలంగాణను అగ్రగామిగా కీర్తించడం కేసీఆర్ పాలనా దక్షతకు గీటురాయిగా నిలిచింది. తాజాగా రిజర్వ్ బ్యాంకు మరోసారి తెలంగాణ విజయగాథను దేశానికి చాటి చెప్పింది. పలు సూచీల ఆధారంగా రాష్ట్రంలోని ఆర్థిక, విద్య, వైద్య, సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా హ్యాండ్ బుక్ ఆఫ్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2024ను విడుదల చేసింది. ఇందులో 10 ఏళ్లలోనే తెలంగాణ సాధించిన ప్రగతిని కళ్లకు కట్టింది. 2 సార్లు ప్రజలు అధికారం ఇచ్చినా అభివృద్ధి చేయలేదని మాట్లాడే వారికి చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చింది. ఏ రంగాల్లో తెలంగాణ ఎంత ప్రగతి సాధించిందో గణాంకాలతో సహా వివరించింది. తెలంగాణ ఏర్పడిన నాటి పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు బేరీజు వేసుకుంటే 10 ఏళ్ల పాలన సాధించిన విజయాలు అవగతమవుతాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి తాగు, సాగునీటికి కరువై కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక కునారిల్లిన తెలంగాణ కేసీఆర్ పాలనలో ఎంత సుభిక్షంగా ఎదిగిందో, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మారిపోయాయో తెలుస్తుంది. కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనలో రెట్టింపు కంటే ఎక్కువ స్థాపిత విద్యుత్ సామర్థ్యంతో దేశానికే తెలంగాణ వెలుగుల దివ్యగా మారింది. తినడానికి సరిపడా పంట పండితే చాలనుకున్న తెలంగాణ కేసీఆర్ దూరదృష్టి, చిత్తశుద్ధితో దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నది. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల కారణంగా రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు పెరిగాయి. దీంతో నిరుద్యోగిత రేటు భారీగా తగ్గింది. రాష్ట్రం అభివృద్ధి పదాన సాగాలన్నా, ఆర్థిక మూలాలు పటిష్టం కావాలన్నా ప్రభుత్వాలు మూలధన వ్యయాన్ని పెంచాల్సిందే. ఈ విషయంలో తెలంగాణలోని అప్పటి ఈ బీఆర్ఎస్ సర్కార్ మిగతా రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ ఏర్పడినాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. దీంతో అప్పటి సీఎం కేసీఆర్ జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ దవాఖానాల్లో వసతుల్ని మెరుగుపరిచారు. బడ్జెట్లో వైద్య, ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వసతుల కల్పన, కేసీఆర్ కిట్ పథకంతో రాష్ట్రంలో నవజాత శిశు మరణాలు 80% మేర తగ్గుముఖం పట్టాయి. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంతో మాంసం లభ్యతలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలసరి ఆదాయ వృద్ధి లెక్కల ద్వారా బయటపడుతుంది. పౌరుల తలసరి ఆదాయం పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఒక రాష్ట్ర ప్రగతికి జీఎస్డీపీనే కొలమానం. దేశ జనాభాలో 2.9% వాటా మాత్రమే కలిగిన తెలంగాణ దేశ జీడీపీలో 5% మేర వాటా కలిగి ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ను అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. 9.5 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ జలమాగాణమైంది. కాళేశ్వరం, మిషన్ కాకతీయ పథకాలతో ఊరూరా జల సవ్వడులు మొదలయ్యాయి. దీంతో సాగునీటి సదుపాయం రాష్ట్ర వ్యాపితమైంది. తెలంగాణకు హరితహారం పేరిట కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 266% పెరగడానికి దోహదం చేశాయి.